कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులు జగన్కు అత్యంత సన్నిహితులు. ఒకటి సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, అలాగే నాటి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు సార్. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులో అరెస్ట్ అవుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. సో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా ఈ కేసులో? ఎందుకంటే చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు అప్పట్లో. ఈ మద్యం కుంభకోణం జరుగుతోందని చెప్పి చాలా ఆరోపణలు చేశాయి అప్పటి ప్రతిపక్షం టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూడా. సో జగన్ అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. నిజంగా అరెస్ట్ అవుతారా? అండ్ దీని ప్రభావం ఏంటి సార్? దీని పరిణామాలు ఎలా మారుతాయి? అంటే అరెస్ట్ అవుతారా లేదా అని జోసి చెప్పలేము. అయితే కావచ్చు. ఏముంది, ఇప్పుడు మన దేశంలో రాజకీయ నాయకుల అరెస్టులు కొత్త కాదు, బెయిల్లు కొత్త కాదు, ఆ కేసులు తేలకపోవడము కొత్త కాదు. ఇప్పటికి ఎంతమంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు? 11 ఏళ్ళ కింద అనుకుంటా కదా అరెస్ట్ అయింది. ఏమైంది? ఇప్పటికీ మధ్యలో 5 ఏళ్ళ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఏమైంది? 1,00,000 కోట్ల కుంభకోణం, 43,000 కోట్ల ఆస్తుల్ని కూడా జప్తు చేశారన్నారు. సిబిఐ కేసులు, ఈడీ కేసులు మామూలుగా లేవు కదా కేసులు. అందులో A1 జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకి పోయాడు. A2 విజయసాయి రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరుతారని ప్రచారం కూడా జరుగుతుంది. సో ఇది ఆశ్చర్యమేమి లేదు. కేసులు ఇవన్నీ వాదనలు, రాజకీయ సీజ్ ద షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ షిప్ సీజ్గా అయిందా? షిప్లో ఆ రైస్ పెట్టినోడు సీజ్ అయిందా? ఇదొక ప్రాసెస్, ఇది జరుగుతూ ఉంటుంది. ఇలా ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కాలేదా? ఇప్పుడు మనీష్ సిసోడియా అయితే అన్నేళ్ళు జైల్లో ఉన్నాడు, అంతకాలం జైల్లో ఉన్నాడు. ఏమైంది? అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోయింది, ఏమైంది? కవిత జైలుకు పోయింది, ఏమైంది? రేవంత్ రెడ్డి జైలుకు పోయాడు. ఓటు నోటు కేసు ఏమైనా అయిందా? ఏమైంది? ఓటు నోటు కేసు అని ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. ఓటు నోటు కేసు ఎక్కడుందో కూడా తెలియదు ఎవరికి. సో ఇవన్నీ రాజకీయ నాయకుల్లో 99% కేసు. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యిండు, ఏమైంది? సో ఇవన్నీ కేసులు నడుస్తూనే ఉంటాయి. మనం పిచ్చోళ్ళని చేస్తూనే ఉంటారు. ఈ కాలం వీళ్ళు వాళ్ళ మీద ఆరోపించుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపించుకుంటారు. అల్టిమేట్లీ చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఏదో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు, మధు కూడా ఒకరు ఇట్లా అరెస్ట్ అయ్యారు. సీరియస్గా విచారణ పూర్తయి కన్విక్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాదాపు లేరు. ఇదంతా మనకు ఇన్ని కుంభకోణాల పేర్లు విన్నాం కేంద్రంలో. హవాలా కుంభకోణం, కామన్వెల్త్, మొన్న 5 ఏళ్ళ యూపీఏ పాలన, 10 ఏళ్ళ యూపీఏ పాలన పైన నరేంద్ర మోడీ ఊరూరు తిరిగి చెప్పాడు. 2G కుంభకోణం, స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, ఆదర్ సొసైటీ కుంభకోణం. ఆయన ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ నాయకుడు అయిపోయాడు. హేమంత్ విశ్వాసరం మీద శారదా చిట్ కుంభకోణం, నారదా చిట్ కుంభకోణం. అసలు ఎన్ని లేవు దేశంలో కుంభకోణాలు. ఎవరికి ఏమైంది ఇంతవరకు? ఏ నాయకుడికి ఏమైంది అంటే దీన్ని బట్టి ప్రజలకు అర్థం కావాల్సిందంటే రాజకీయ నాయకులు చాలా తెలివిగానైనా అవినీతి చేస్తారు. 2 రాజకీయ నాయకులు అవినీతి చేయాలంటే అధికారులు, వ్యాపారులు ఈ లింక్ ఉండాలి. అంటే పొలిటీషియన్ ఒక్కడే అవినీతి చేయలేడు. పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్ ఉండాలి. అందువల్ల ఈ పొలిటీషియన్ మారుతాడు, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్ సేమ్ ఉంటారు కదా. సో అదే అధికారులు కదా ఎవరి ప్రభుత్వంలోనైనా. సో ఎవరి ప్రభుత్వంలోనైనా అదే అధికారులు కనుక లింకేజెస్ ఏముంటాయి. చాలా సందర్భాల్లో గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైన తీవ్రంగా విమర్శించిన వ్యక్తుల్ని మళ్ళీ ప్రభుత్వాలు మారిన బ్రహ్మాండమైన పదవులు ఇస్తూ ఉంటారు. నేను శాసన మండలిలో ఉన్నప్పుడు ఒక IAS అధికారి పైన హైదరాబాద్ కలెక్టర్గా ఉండి ENT హాస్పిటల్ ల్యాండ్ గురించి పెద్ద విమర్శలు వచ్చాయి. ఫైలు కూడా ఆయన కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయినాక కూడా ఫైల్ మాయం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. అన్నేనే ఆయన మళ్ళీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన పోస్టులో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన పోస్టులో ఉన్నాడు. ఏమైంది? మళ్ళీ ఆ రోజుల్లో బీఆర్ఎస్ఏ విమర్శించింది, వేరే వాళ్ళు కాదు మళ్ళీ విమర్శించింది. ఆయన మీద మామూలు విమర్శలు చేయలే. సో ఆయన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆయన భూములు లావాదేవీలను విమర్శించిన వాళ్ళు భూములకే నాయకుని చేశారు. సో అందువల్ల ఎందుకు? సో ఆ అధికారం ఉంటేనే కదా మనకు అన్ని విషయాలు చెప్పేది. ఇప్పుడు ఏదైనా ఒక అధికారి అవినీతి పరుడైతే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అవినీతి పరుడు విమర్శిస్తారు, అధికారంలో వచ్చినప్పుడు తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే మరి ఆయనే కదా అన్ని సీక్రెట్ మెథడ్స్ చెప్పేది, ప్రొసీజర్స్ చెప్పేది, ఎట్లా సంపాదించాలనో. అందువల్ల రాజకీయాల్లో అవినీతి అనేది ఒకే తాను గుడ్డలు. రాజకీయ పార్టీలు కొద్దిగా కలర్లో అటు ఇటు ఉండొచ్చేమో, కానీ అందువల్ల ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రొటీన్గా.
అందువల్ల చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏమైంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమైంది, ఇప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఏమైతే కొత్తగా ఏమైతే అంతకుముందు 16 నెలలు పోతుంది, ఇప్పుడు మళ్ళీ 16 రోజులు పోయేస్తారేమో. సో అందువల్ల ఇది ఒక వేదాంతంలాగా అనిపించవచ్చు, కానీ రియాలిటీ ఇదే కదా. నరేంద్ర మోడీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అవినీతి గురించి బీజేపీ మాట్లాడతారు. ఏ బీజేపీ నాయకుడు ఎన్ని రోజులు జైలుకి పోయిండు? చిదంబరం 3 రోజులు పోయినట్టున్నాడు, కార్తీ చిదంబరం 4 రోజులు పోయినట్టున్నాడు. ఎవరు పోయిన అవినీతి పనులు? సో అందులో మళ్ళీ బీజేపీలో చేరితే అసలు ఎట్లా పోరు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో కీలక పాత్రధారులు అశోక్ చవాన్ లాంటి వాళ్ళు బీజేపీలో చేరి పార్టీ క్యాంపెయినర్లు అయ్యారు. సో ఏమవుతుంది, ఇవన్నీ మనము రాజకీయాల్లో చూస్తూనే ఉంటాము. అది కానీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. అంటే దీని చుట్టూ తిరగాలి, ఓ జైల్లో ఉండి ఆ జైల్లో కొన్ని రోజులు ఉండాలి, కటిక నేలపైన నిద్రపోవడం, దోమలు కుట్టడం, ఎయిర్ కండిషనర్ లేకపోతే ఇబ్బంది పడడం, ఆరోగ్యం చెడిపోవడం, బరువు తగ్గడం, ఇవన్నీ మనం ఇంటూనే ఉంటాం. మళ్ళీ అల్టిమేట్గా ఏమవుతుంది, ప్రజలే పట్టించుకుంటలేరు రాజకీయ అవినీతిని. ప్రజలు రాజకీయ అవినీతి ఆధారంగా ఓట్లేస్తానని నాకు చెప్పండి. ఎందుకంటే కమిషన్లు తీసుకున్నారంటే వాళ్ళు ముడుపులు చెల్లి, అసలు ప్రజలే ముడుపు తీసుకుంటున్నారు. 3,000 2,000 తీసుకుని ఓటేస్తాను అనకూడదు, కానీ మాట అంటే ఫీల్ అవుతారు. కానీ ప్రజలేమైనా నిజాయితీ అందరని అనను నేను, గణనీయమైన సంఖ్యలో అంటే గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఓటర్లలో ఒక పెద్ద సెక్షన్ డబ్బులు తీసుకొని ఓటేస్తాను కదా. ఇప్పుడు నీకు డబ్బులు ఎడకలు వస్తాయి. ఇప్పుడు 2,000 రూపాయలు పంచుతారు ఒక కాన్స్టిట్యున్సీకి, అంటే ఎంత మామూలు 2,000 కోట్లు, నా 20 కోట్లు 30 కోట్లు పంచాలి. ఒక కాన్స్టిట్యున్సీకి 30 కోట్లు అంటే 175 కాన్స్టిట్యున్సీలకు ఎన్ని కోట్లు ఖర్చు పంచాలి? 4,000-5,000 కోట్లు పంచాలి. ఎడకలు వస్తాయి 4,000 కోట్లు. ఏమైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి పేటెంట్లు తీసుకొని వస్తాయా? 4,000 కోట్లు ఎడకలు రావాలి. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్నప్పుడు రావాలి, లేదా ప్రతిపక్షం ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టాలి, తర్వాత అధికారులు సంపాదించుకోవాలి. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు వాడు అవినీతి పరుడు, వీళ్ళు అవినీతి పరుడు అంటే, అవినీతి పరుడు లేకపోతే ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చిండ్రు, ఎక్కడికి తెచ్చి ఇచ్చారు డబ్బులు? రాజకీయ అవినీతి లేకపోతే డబ్బులు పంచే అవకాశమే ఉండదు కదా. డబ్బులు పంచుతున్నారు కదా ఓపెన్గానే. సో డబ్బులు ఓపెన్గా పంచుతున్నారు, ఓపెన్గా తీసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఓటర్లు ధర్నాలు కూడా ఇస్తారు, రాత్రంతా తల తీసి పెడుతున్నారు లక్ష్మీదేవి రావాలని. సో ఇంత బహిరంగంగా ఓటర్లే డబ్బులు తీసుకున్నాక ఇక రాజకీయ నాయకులు మరి సంపాదించాల్సిందే కదా. అందులో దొరుకుతాయి, దొరకకపోతే దొర ఏముంది ఇలా. అందువల్ల ఇది మొదటి పార్ట్. అందువల్ల జగన్ అరెస్ట్ అవుతాడా? ఇవాళ సాక్షిలో చూశాను నేను, సాక్షిలో చర్చలు చూసినా కూడా జగన్ అరెస్ట్ అవుతాడని అనిపించింది నాకు. సో పేర్ని నాని మాట్లాడిన దాన్ని చూసినా, ఈవెన్ సాక్షిలో డిస్కషన్ చూసినా వాళ్ళకు కూడా గట్టి అనుమానం ఉన్నట్టు జగన్ అరెస్ట్ అవుతాడని. ఇక అరెస్ట్ అవుతే ఏంటి, సింపతి వస్తుందా? అరెస్ట్ అయితే సింపతి వస్తుందా? అటాక్ జరిగితే సింపతి వస్తుందా అనేది కేవలం దానిపైన ఆధారపడదు. ఇక కలిపిని ఘటన జరిగింది, చంద్రబాబు నాయుడు మీద సింపతి రాలే. కానీ రాజశేఖర రెడ్డి మరణంతో జగన్మోహన్ రెడ్డికి భారీగా సానుభూతి వచ్చింది. అందువల్ల కొన్ని ఎప్పుడు సింపతి వస్తే రాదు అనేది ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ పైన ఆధారపడి ఉంటుంది. అవినీతి తీసుకోండి, మీరు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే మామూలుగా సింపతి రాదు. అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాలకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి కూడా ఉపయోగపడుతుందని అసలు కేజ్రీవాల్ డైరెక్ట్గా రెఫరెండంగా మార్చాడు. కేజ్రీవాల్ అవినీతి పరుడని మీరు అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించండి, లేదు అన్యాయంగా కేసులు పెట్టారు అనుకుంటే గెలిపించండి అన్నాడు. ప్రజలు ఏం చేశారు? ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడమే కాదు, అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యే కూడా ఓడించారు. అంటే ఏమన్నారు ప్రజలు? నువ్వు అవినీతి పరుడే అన్నారు. సో ఇది కేజ్రీవాల్ ఇచ్చిన ఆప్షన్. నేను అవినీతి పరుణ్ణైతే ఓడించండి, నేను నిజాయితీ పరుణ్ణైతే గెలిపించండి అన్నాడు. ప్రజలు మరి ప్రభుత్వాన్నే కాదు అతీషిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మీకు అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాను ఎమ్మెల్యే కూడా ఓడించారు. అంటే సింపతి రాలే కదా. అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది అనుకున్నా, రాలే కదా. సో అంటే ఏంటి మరి ప్రాబ్లం ఎక్కడుంది? అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందా రాదా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, సింపతి వచ్చిందా? సింపతి వచ్చింది కనుకనే 2% ఓట్లతోనే ఓడిపోయాడు 2014లో. కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆ గ్యాప్లో వేరే పరిణామాలు జరిగాయి. అది రాష్ట్ర విభజన, హైదరాబాద్ లాంటి రాజధాని నగరం కోల్పోవడము, అనుభవం ఉన్న నాయకుడు కావాలి అనే ప్రజల్లో అభిప్రాయం కలగడం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే తప్ప రాష్ట్ర అభివృద్ధి కాదనే భావన రావడం, ఇవన్నీ డామినేట్ చేసే వరకు జగన్ 2014లో గెలవలేదు. ఇవన్నీ డామినేట్ చేసి ఉన్నపోతే 2014లో గెలిచేవాడు జగన్, ఎందుకంటే 2% గ్యాప్ నీకు.
మీకు మోడీ ఫ్యాక్టరు, కేంద్ర ప్రభుత్వ సహకారం అనే ఫ్యాక్టరు, హైదరాబాద్ కోల్పోవడం పైన కన్సర్ను, ఇవన్నీ లేక రాష్ట్ర విభజన పట్ల ఆందోళన, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ డామినేట్ చేసి 2014లో జగన్ పట్ల ఉన్న అరెస్టు వల్ల సానుభూతి కన్నా కూడా ఎక్కువైంది. 2019కి వచ్చారు, గెలిచారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే కాంటెక్స్ట్ ఏంటి? రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి అంటే చిన్న వేరే కేసు అనుకోండి, అది ఓటుకు నోటు. సో మరి ఈ ప్రాసెస్ ఏం చెప్తుందంటే, ఒక అరెస్టు పట్ల సానుభూతి రాజకీయ సానుకూలతను ఇస్తుందా, రాజకీయ ప్రతికూల ప్రభావం చూపుతుందా అనేది ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్. అందుకే మీకు ఇన్ని ఉదాహరణలు ఇచ్చాను. ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, ప్రభుత్వం ఇతర ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఏవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు 2014లో జగన్మోహన్ రెడ్డి అరెస్టు 16 నెలలు జైల్లో ఉండడం పట్ల సానుభూతి ఉన్నా ఇతర ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ముందుకు వచ్చాయి. ఇంతకుముందు చెప్పినట్లు రాష్ట్ర విభజన, హైదరాబాద్ కోల్పోవడము, అనుభవజ్ఞుడు, పాలనా దక్షత ఉన్న ముఖ్యమంత్రి కావాలని కోరిక, కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం అభివృద్ధి కాదు, విభజిత రాష్ట్రం అనే భావన, ఇవన్నీ పనిచేసాయి. పనిచేసి చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయికి పెరిగిన సమయంలో అరెస్ట్ అయ్యారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ప్రజా వ్యతిరేకత పెరిగిన సమయంలో అరెస్ట్ అయితే, ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగిన సమయంలో విపక్ష నేత అరెస్ట్ అయితే అది విపక్షానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పెరగక ముందు అరెస్ట్ అయితే ఆ ప్రభావం ఉండదు. ఎన్నికలకు ముందు అరెస్ట్ అయితే ప్రభావం ఒక రకంగా ఉంటుంది. ఎన్నికలు లాంగ్ టైం ఉన్నప్పుడు ప్రజలు మర్చిపోతారు, ఇతర ఫ్యాక్టర్స్ ముందుకు వస్తాయి. ఇతర ఫ్యాక్టర్స్ ముందుకు వచ్చే వరకు చర్చ అంతా మారిపోతుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ కీలకం. అంటే ఇప్పుడు బహుశా జగన్ అరెస్టుకు ఎందుకు రంగం సిద్ధం చేస్తున్నారు? దీనికి కారణం ఏంటంటే ఈ 2 ఫ్యాక్టర్సే. ఒకటి, ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఏర్పడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి కొన్ని సెక్షన్లలో ఉన్నమాట నిజం. ఇలా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాల కల్పన ఏంటి? ఇండస్ట్రీస్ వస్తున్నాయి అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ మీద ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? దానికన్నా ముందు ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు. ఉదాహరణకు కొన్ని లక్షల మంది, వాళ్ళకు 10,000 ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. 10,000 కాదు, మీకు ఒక్కొక్కరికి 50,000 ఆదాయం ఇచ్చేలా మీ స్కిల్ పెంచుతా అన్నాడు. ఏమైంది? ఇప్పుడు వాలంటీర్ మాటలేదు, ముచ్చట్లేదు కదా. సహజంగానే వాళ్ళ అసంతృప్తి ఉండదా? రైతు భరోసా వేయలేదు, మీకు తల్లికి దీవెన వేయలేదు. సో ఇలాంటి అసంతృప్తి ఉంది, అనుమానాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు వెంటనే గద్దదించి జగన్ ఎక్కియాలన్న భావన లేదు. చంద్రబాబు నాయుడు వెంటనే గద్దదించాలి అనే భావన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే జగన్కు లాభం. సరిగ్గా అదే జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్, జగన్ను గద్దదించాలని ప్రజల్లో భావన ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. అది పెద్ద ఎత్తున సానుభూతి అంశమైంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు గద్దదించాలన్న భావన లేదు. కొంత అసంతృప్తి ఉంది కొన్ని వర్గాల్లో, కొన్ని అంశాలపైన. కానీ ఇప్పటికీ రాజకీయ వ్యతిరేక ప్రభంజనం వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తుందో అలాంటి స్థితి లేదు. అందువల్ల ఇది సానుకూల సమయము అరెస్ట్ చేస్తే అనేది ఒక క్యాలిక్యులేషన్. రెండో క్యాలిక్యులేషన్ ఏంటి? ఎన్నికలు దగ్గరలో లేవు, చాలా దూరం ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేస్తే జగన్ పట్ల సానుభూతి వచ్చినా ఒకవేళ అది 4 ఏళ్ళ దాకా సస్టైన్ కాదు. ఎందుకంటే ఈ లోపల అనేక ఇతర ఫ్యాక్టర్స్ చూపుతాయి. నేను ఇంతకుముందు చెప్పిన 2014 కన్నా ముందు జగన్ అరెస్ట్ ఫ్యాక్టర్ కన్నా ఇతర ఫ్యాక్టర్లు ఎలా డామినేట్ చేశాయో ఇప్పుడు కూడా ఇతర ఫ్యాక్టర్లు డామినేట్ చేస్తాయి ఎన్నికలు వచ్చే వరకు. సో అందువల్ల ఇప్పుడు అరెస్ట్ చేసిన ఎన్నికల సమయానికి ఒకవేళ అది సానుభూతిగా ముందు ఉన్నా తర్వాత అది ఉండకపోవచ్చు. ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సమయంలో మీకు జరిగిన రాజకీయ పరిణామాలు కూడా కీలకం. ప్రజల్లో వ్యతిరేకత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ఏంటి అని రావడమే కాదు, పవన్ కళ్యాణ్ రంగంలో దిగడము, ఆయన వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని స్టాండ్ తీసుకోవడము, వైసీపీ వ్యూహాత్మక తప్పిదము, అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య మైత్రి పెంచే రీతిలో టీడీపీ జనసేనల మధ్య రాజకీయ సామాజిక సమీకరణలు
వచ్చే రీతిలో ఇద్దరిని కలిపి అటాక్ చేశారు. తెలివిగా ఎవరు ఆ ఇద్దరిని కలిపి అటాక్ చేయరు. అందులో ఒకరిపైన ప్రధాన ప్రత్యర్థి ఎవరైనా గుర్తించి వాళ్ళని అటాక్ చేస్తారు. వీళ్ళు ఇద్దరిని కలిపి కొట్టారు. కలిపి కొట్టాలి, ఇద్దరు ఏకమైనరు. వాళ్ళిద్దరు ఏ స్థాయిలో ఏకమైనరు? బూత్ స్థాయిలో ఉండే కార్యకర్త స్థాయి వరకు ఏకమయ్యారు. ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు కూడా జగన్ ఓడించడానికి పోతపోని నా సీటు పక్కపాటికి ఇచ్చిన మంచిదే, మిత్రపక్షానికి అనే దశకు తీసుకొచ్చుకున్నారు. సో ఈ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా కారణమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త మిత్రపక్షం ఎవరు లేరు. ఎవరు జగన్మోహన్ రెడ్డి కలవడానికి సిద్ధంగా లేరు, కలుపుకోవడానికి సిద్ధంగా లేరు. అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు కూటమిలో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చి ఆ కూటమి అనేది ఇప్పుడు టీడీపీతో బీజేపీ దూరం అవడము ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు అరెస్ట్ అయితే నష్టం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కూటమి బలంగా ఐక్యంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న భావన ప్రజల్లో ఇంకా రాలేదు. ఎన్నికలు 4 ఏళ్ళు ఉన్నది. ఇది రైట్ టైం కదా టీడీపీకి. ఈ 3 ఫ్యాక్టర్స్ రీత్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేస్తే లాభం ఉంటుంది అనేది తెలుగుదేశం వర్గాల అంచనా. దాంతోపాటు ఇంకొకటి ఏంటి, 2014కు ముందు అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన సిస్టరు మదరు ఆయనతో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి సతీమణి, రాజశేఖర్ రెడ్డి కూతురు. రాజశేఖర్ రెడ్డి అనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పుడు 10 ఇన్నేళ్ళు అయిపోయింది, దాదాపు పుష్కర కాలం అయిపోయింది. రాజశేఖర్ రెడ్డి అనే సెంటిమెంట్ ఇప్పటికీ అంత ఫ్రెష్గా ఉండదు. అంటే రాజశేఖర్ రెడ్డి పైన ఉన్న అభిమానం వల్ల ఆయన సతీమణి రోడ్డు మీదకి వస్తే ప్రజలు భరించలేకపోయారు. వెల్లువలా వచ్చారు, మీరు చూడండి ఎక్కడ పోతే అక్కడ. సో విజయం వచ్చారు అని ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డగా జగనన్న వదిలిన బాణం రాజన్న బిడ్డను అంటూ షర్మిల వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరూ లేరు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసే పనిలో బిజీగా ఉన్నారు. సో అదేంటి పవర్, గాయత్రి పవర్ కాదనుకుంటాను. సో పవర్ కంపెనీల షేర్ల కోవల, సరస్వతి పవర్ షేర్ల కోవల, ఇవన్నీ ఇట్లలో ఉన్నారు ఇప్పుడు. సో అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా రాజశేఖర రెడ్డి సెంటిమెంటు లేదు, చెల్లి లేదు, తల్లి పక్కన లేరు. ఇక ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని చుట్టూ ఉండే కోటరీ అంటారు. అంటే ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే రాజకీయ వ్యవహారాలు నడపగలిగేటువంటి వాళ్ళెవరు మీకు? వాళ్ళు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఓ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఓ ధనంజయ రెడ్డి కావచ్చు, ఓ మిథున్ రెడ్డి కావచ్చు, ఓ అవినాష్ రెడ్డి కావచ్చు. వీళ్ళే కదా నడిపేదంతా. ఇందులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, అరెస్టుకు అవుతున్నారు. ఇక కొంతమంది రాజశేఖర జగన్ సన్నిహితంగా ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నారో లేరో అన్న అనుమానం మీద ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయారు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు వ్యవహారం నడపాలి కదా. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇప్పుడు వైసీపీ వ్యవహారాలు నడిపే నాయకుడు ఎవరు? ఇక మిగిలింది ఎవరో ఒక భారతి గారు మాత్రమే. సో ఆమె రోడ్డు మీదకి వస్తే మరి నిరసనగా ఏ రకమైన సానుభూతి వస్తుంది? ఎందుకంటే ఆమె రాజకీయ వివాదాలు ఆమె చుట్టూ ఎలా మసులుకుంటాయి, ఇవన్నీ క్వశ్చన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వర్ గారు, బ్రాహ్మణ్ గారు రంగంలో దిగితే సానుకూల అంశంగా మారింది. ఇప్పుడు మరి ఆ సానుకూలత ఉంటుందా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. సో అందువల్ల ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ నడపడానికి చుట్టూ ఉన్న కోటరీ ఇబ్బందుల్లో ఉంది. అలాగే మా తల్లి చెల్లి అండలేదు, రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ లేదు. దాంతోపాటు పార్టీలో ఉన్న నాయకులు, వ్యవహారాలు నడిపేవాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. అనాసక్తిగా యాక్టివ్గా అన్నలేరు, లేదంటే రాజీనామా చేసి జగన్ మీదనే బాణాలు వదులుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ఆల్రెడీ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. పార్టీలో ఉన్న వాళ్ళపైన కేసులు, ఇప్పుడు గట్టిగా నిలబడే వాళ్ళ మీద కేసులు వేలాడుతున్నాయి. ఇప్పుడు పేరు నాని పైన బియ్యం వేలాడుతున్నది, బియ్యం బస్తా. సో ఇలా మీకు ఆ రకమైనటువంటి ట్రెండ్ మీకు కనబడుతుంది. అందువల్ల ఇప్పుడైతే అప్రాప్రియేట్ టైం అని తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తున్న వాదన. మరి ఈ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మీకు అరెస్ట్ అవ్వటానికి ఉండే ఫ్యాక్టర్ చెప్పాను కదా, ఈ ఫ్యాక్టర్స్ రీత్యా చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందని అనిపిస్తోంది. కానీ అవుతారా లేరా, అయితే బెయిల్ వస్తుందా లేదా, ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ తర్వాత చూడాల్సింది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే తెలుగుదేశాన్ని సమర్థించిన, వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాల్లో
తీవ్రమైన అసహనం కూడా వ్యక్తమవుతుంది. అనేక అంశాలు అసహనం వ్యక్తమవుతుంది. ఇంకా పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయరేంటి, ఇంకా జగన్ దాకా ఎప్పుడు వస్తారు, ఇంకా పేర్నాని సంగతి తేల్చరేంటి, కొడాలి నానంటే ఆరోగ్యం బాగాలేదు కనుక ఆయన గురించి చర్చ లేదు. ఇంక మన అంతకుముందు చూసాం మీరు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యేదాకా జనంలో ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు. సో ఈ క్షేత్రస్థాయిలో ఉన్న ప్రెషర్ కూడా పెరిగింది. తెలుగు తమ్ముళ్ళ సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు ఎంతకాలం అని. మీరు అది టీడీపీ అనుకూల టీవీ ఛానల్లో డిబేట్లు చూస్తున్నా మనకు అర్థమవుతుంది. టీడీపీ అనుకూల లేదా జగన్ వ్యతిరేక పత్రికల్లో పేజ్ వన్ చూసినా అర్థమవుతుంది మనకి ఈ అసహనం ఎలా వ్యక్తమవుతుంది అని. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లాభం తర్వాత సంగతి, అరెస్ట్ చెయ్యకపోతే నష్టం వస్తుందా అనే భావన కూడా తెలుగుదేశంలో ఉంది. అంటే మళ్ళీ కూడా చెప్తున్నా, అరెస్ట్ చేస్తే లాభమా తర్వాత సంగతి. అరెస్ట్ చెయ్యకపోతే చంద్రబాబు నాయుడును లోపలేసిన జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఉపేక్షించాడు. ఇంతటి మెతక వైఖరా? చంద్రబాబు నాయుడు వదిలేసిన లోకేష్ ఎందుకు వదిలేస్తున్నాడు? లోకేష్ యువరక్తం కదా, మరి ఈయనెందుకు వదిలేస్తున్నాడు అనేటువంటి ప్రశ్నలు బలంగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కూడా టీడీపీ వారు ఆలోచించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే కనీసం తమ శ్రేణులు సరిపోతాయి, సో కనీసం తమను అభిమానించేటువంటి జగన్ వ్యతిరేకించే సెక్షన్లలో కాస్త మనశ్శాంతంగా కలుగుతుంది అనే ఆలోచన కూడా ఉంది. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు బహుశా జగన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టే కనబడుతుంది.